హాయ్ అండి, ఈరోజు మనం తోటకూర ఎగ్ ఫ్రై అలా చేసుకోవాలో చూద్దామండి. ఇది చాలా సింపుల్గా అయిపోతుంది. ఆకుకూరలు అంటేనే ఇష్టం లేని పిల్లలు కూడా చక్కగా తినేసేస్తారు. లంచ్ బాక్స్ కూడా ఖాళీ అయిపోతుంది. ఇది చాలా సింపుల్గా ఎలా చేయాలో ఈ ప్రాసెస్ని ఏంటో ఒకసారి మనం చూసేద్దాం. ముందుగా ఇలా తోటకూరను తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని పెట్టుకోవాలండి. ఇప్పుడు దీన్ని మనం సన్నగా కట్ చేసుకోవాలి. కడాయిలో ఒక 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయినాక ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసుకోవాలి. తాలింపు కొంచెం ఫ్రై అవ్వగానే మనము ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఆనియన్స్ ఇలా ఫ్రై అవుతున్నప్పుడే కొంచెం కరివేపాకు వేసుకుందాం. కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. బాగా పచ్చి వాసన పోయే వరకు మనం మిక్స్ చేసేసుకుందాం. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అన్నీ బాగా వేగిపోయినాయి కదా. ఇప్పుడు మనం ముందుగానే శుభ్రంగా కడిగి పెట్టుకున్న తోటకూర సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, అది ఇందులో వేసేద్దాము. తోటకూర ఇలా వేసాక బాగా మిక్స్ చేసేసుకోవాలి. తోటకూర బాగా ఫ్రై అయ్యి కొంచెం మగ్గే వరకు మనము మూత పెట్టేసుకుందామండి. కొంచెం ఫాస్ట్గా తోటకూర మగ్గిపోతుంది. ఇప్పుడు ఒక్కసారి మూత తీసి చూద్దాము. మనం వేసిన తోటకూర మొత్తం బాగా ఫ్రై అయిపోయిందండి. బాగా దగ్గరకు కూడా వచ్చేసింది. తోటకూర కూడా చాలా సాఫ్ట్గా మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులో ఎగ్స్ వేసుకోవాలి. బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇట్లా ఎగ్ పొరట్లో ఆకుకూర మిక్స్ చేసి పిల్లలకి బాక్స్లో పెట్టిస్తే కూడా చాలా చక్కగా తినేస్తారు. ఆకుకూరలు మిక్స్ చేసి ఎగ్ బుర్జీలాగా చేసి పెట్టేస్తే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. లంచ్ బాక్స్లోకి ఇలా చాలా సింపుల్గా అయిపోతుంది. కూర ఎక్కువ పెట్టి అన్నం కొంచెం తక్కువ పెట్టేసి మిక్స్ చేసి పెట్టేస్తే పిల్లలకు కూడా చాలా హెల్తీగా ఉంటుంది. డైటింగ్ చేసేవాళ్ళు ఇది ఒట్టు కర్రీనే తినేసేయచ్చండి. ఉప్పు కారం కొంచెం తక్కువ వేసుకొని కర్రీనే తినేయచ్చు. ఇలా ఫ్రై అవుతున్నప్పుడే కొద్దిగా పసుపు వేసుకుందాం. కొంచెం ఉప్పు, 1 స్పూన్ కారం వేస్తున్నాను. బాగా మిక్స్ చేసేసుకుందాము. ఉప్పు కారం కూడా ఎగ్గుకి బాగా పట్టేలాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా ఆకుకూరలు చేసేటప్పుడు కొంచెం మనం కారం తక్కువ వేసుకుంటే కర్రీ కూడా ఎక్కువ తినొచ్చండి. ఆకుకూరలు తినని పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి ఇలా ఎగ్గు కొట్టేసి ఏ ఆకుకూర వేసినా కూడా చక్కగా తినేస్తారు. ఎగ్ బుర్జీ రెడీ అయిపోయిందండి. కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఫ్రై చేసేసుకుందాము. చూసారు కదా, తోటకూర ఎగ్ ఫ్రై ఎంత సింపుల్గా చేసేసామో. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. మీ పిల్లలకి చాలా బాగా నచ్చేస్తుంది. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.